ముఖ్యంగా ఇవాళ యొక్క ఈ ప్రోగ్రాంకి ప్రధాన కారణం ఏంటి అంటే చాలామందికి నడుము ఆపరేషన్ అంటే చాలా అపోహలు ఉంటాయి. ఆ అపోహల్లో భాగంగా ఏంటంటే ఒకసారి నడుము ఆపరేషన్ ఏమైనా అయితే వాళ్ళు మళ్ళీ కోలుకోవటం చాలా కష్టం అనే అపోహలో చాలామంది నడుముకి సంబంధించిన వ్యాధులన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా చాలా భయపడతారు. ఆల్మోస్ట్ పబ్లిక్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నడుము బాధలు అనేవి ఎంతో కొంత చిన్నప్పటి నుంచి పెద్దలోపు ఎవరో అందరూ సఫర్ అవుతున్న వాళ్ళే. కాకపోతే దీని గురించి అవగాహన తగ్గిపోయి కొంతమంది అన్నెసరీ సర్జరీస్ చేయించుకోవటం జరుగుతుంది. కొంతమంది సర్జరీస్ అవసరమైనా కానీ చేయించుకోలేక వాళ్ళు మంచాన పడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవేర్నెస్ కోసమే పబ్లిక్ కోసం రేపు 17th అంటే సండే ఒక ఫ్రీ స్పైన్ అవేర్నెస్ క్యాంప్ అండ్ కన్సల్టేషన్స్, ఫ్రీ కన్సల్టేషన్స్ స్టార్ట్ చేస్తున్నాము ఆన్ సండే. దిస్ సండే అందరూ ఎవరైతే నడుము బాధలు ఉన్నాయో, వాళ్ళకి ఎవరైతే ఒక అపోహలు ఉన్నాయో లేకపోతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు ఆ రోజు. అది పూర్తిగా ఉచితం. అపోలో హాస్పిటల్లో అందరికీ అది అనౌన్స్ చేసింది అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్. అండ్ రిగార్డింగ్ దిస్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇన్ స్పైన్ సర్జరీ, ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఇన్ స్పైన్ సర్జరీ ఇది. ఇప్పుడు ఈ నార్త్ ఆంధ్ర భాగంలో ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ముఖ్యంగా అపోలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మిగతా కొలీగ్స్ అందరూ టేకప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోల ప్రకారం ఇదివరకు స్పైన్ సర్జరీ అంటేనే పెద్ద కోతలు ఉంటాయి, ఒక 3 నెలలు మంచాన్ని రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మంచం మీద నుంచి పైకి వస్తారా లేదా అనేది చాలామందిలో ఉన్న ఇది. బట్ ఇప్పుడు మీరు చూసిన వీడియోస్లో వాళ్ళు ముందు నడవలేని స్థితిలో నుంచి నెక్స్ట్ నడుస్తున్న స్థితి ఏదైతే ఉందో అది నెక్స్ట్ రోజే, ఇవాళ సర్జరీ అయితే నెక్స్ట్ రోజే వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ టైప్లో ఈ ఎండోస్కోపీ విధానంలో పెద్ద పెద్ద కోతలు ఉండవు, స్టిచెస్ ఉండవు, అండ్ వాళ్ళకి మజిల్ డిసెక్షన్ ఉండదు, బోన్ కట్ చేయటం ఉండదు. డైరెక్ట్గా ఏదైతే ప్రాబ్లం ఉందో స్పైన్లో, ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉంటే డిస్క్ ప్రాబ్లం, లేకపోతే వేరే ఏదైతే కాజ్ చేస్తుందో ప్రాబ్లం, డైరెక్ట్గా మనం కెమెరాతో డైరెక్ట్గా ఆ భాగంలోకి చిన్న రంధ్రం ద్వారా కీహోల్ అనే అంత రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి స్పైన్లో నుంచి అది తొలగించడం జరుగుతుంది. ఇది జరగటం వల్ల పేషెంట్కి ఏది విధమైన కోతలు కానీ కుట్లు కానీ లేకపోతే రెస్ట్ కానీ అవసరం ఉండదు. నెక్స్ట్ డే నుంచే పేషెంట్ మరలా నార్మల్గా నడిచే అవకాశం ఉంటుంది. అండ్ పనుల్లో కూడా చాలా తక్కువగా సమయంలోనే వెళ్ళిపోవటం జరుగుతుంది పనికి. అండ్ హాస్పిటల్ స్టే ఇదివరకు 10 రోజులు లేకపోతే 7 రోజులు అలా హాస్పిటల్లో ఉండిపోవటం, తర్వాత ఫిజియోథెరపీలకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఇప్పుడు పేషెంట్ని వాళ్ళు సర్జరీ చేస్తే రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు, అంటే 1 డే హార్డ్లీ. అండ్ కొన్ని సెంటర్స్ అయితే ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. ఫ్యూచర్లో మేము చూస్తుంది ఏంటంటే మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేసే విధంగా స్పైన్ సర్జరీ మనం ఆలోచిస్తున్నాం. సో ఇదంతా కూడా పాసిబిలిటీ కేవలం ఎండోస్కోపీ. ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ఈ నార్త్ ఆంధ్ర అండ్ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ అపోలో హాస్పిటల్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా కేసులు చేసి సక్సెస్ఫుల్ అయ్యాము. అండ్ ఇదంతా పబ్లిక్కి తెలియాలి, ఇలాంటి ఒక విధానం ఉంది. అయ్యో నడుము నొప్పి అంటేనే లేకపోతే ఆపరేషన్ అంటారు, వెనకాలంతా కోసేస్తారు, లేకపోతే మంచాన్ని పడుకోవాలనే అపోహల నుంచి తీసివేయాలని ఈ రోజున మిమ్మల్ని ఆహ్వానించి మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయాలని మా చిన్న ఆశ.